స్థూలకాయులలో డయాబెటీస్, స్మోకింగ్ అలవాటు కూడా ఎక్కువగా ఉన్నాయని, మరి ఈ స్పెర్మ్ సమస్యలకు కారణం అది కేవలం ఊబకాయమేనా లేక ఈ ఇతర సమస్యలు కూడానా? వాటి ప్రభావాన్ని ఏమైనా వేరు చేసి చూశారా? స్థూలకాయమనేది తరచుగా డయాబెటీస్, గుండె జబ్బులు లాంటివి కూడా ఉంటాయి. కానీ ఈ అధ్యయనం యొక్క బలం అక్కడే ఉంది. వాళ్ళు స్టాటిస్టికల్ మెథడ్స్ వాడారు. మల్టీవేరియబుల్ అనాలిసిస్ అంటారు. దాన్ని వాడి వయస్సు, స్మోకింగ్, డయాబెటీస్ వంటి ఇతర అంశాల ప్రభావాన్ని తొలగించి చూశారు. అలా చూసినప్పుడు కూడా ఊబకాయానికి ఈ పైన మనం చెప్పుకున్న స్పెర్మ్ సమస్యలకు మధ్య బలమైన ఇండిపెండెంట్ సంబంధం ఉందని స్పష్టంగా తేలింది. అంటే ఒకవేళ ఒక వ్యక్తికి డయాబెటీస్ లేకపోయినా, పొగ తాగకపోయినా, కేవలం ఊబకాయంగా ఉండటం వల్ల కూడా అతని స్పెర్మ్ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. అసలు శరీర బరువు పెరిగితే స్పెర్మ్ల మీద ఈ ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది? దీని వెనుక ఉన్న మెకానిజమ్స్ అవి ఏమై ఉంటాయి? దీనికి ఒకే కారణమని చెప్పలేం. ఊబకాయం స్పర్మ్ నాణ్యతను చాలా విధాలుగా దెబ్బతీస్తోంది. ఒక మల్టీఫాక్టోరియల్ అటాక్ లాంటిదన్నమాట. ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి. ఒకటి, హార్మోన్ల అసమతుల్యత. శరీరంలో కొవ్వు కణాలు అంటే ఆడిపోస్ టిష్యూ పెరిగే కొద్దీ అది అరోమాటైజ్ అనే ఎంజైమ్ని ఎక్కువగా తయారు చేస్తోంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ను మహిళా హార్మోన్ అయిన ఈస్ట్రోజన్గా మార్చేస్తోంది. ఏంటి, పురుషుల్లో టెస్టోస్టిరాన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ పెరుగుతుందా? సరిగ్గా అదే జరుగుతుంది. దీనివల్ల హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అది స్పర్మ్ ఉత్పత్తి ప్రక్రియకు అంటే స్పర్మాటోజెనిసిస్కు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు, లెప్టిన్ అని ఇంకో హార్మోన్ ఉంటుంది. అది కూడా కొవ్వు కణాల నుంచే వస్తుంది. స్థూలకాయలలో లెప్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇంకో ముఖ్య కారణం వేడి, హీట్. వృషణాలు అంటే టెస్టికల్స్, అవి శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ టెంపరేచర్లో ఉంటేనే స్పెర్మ్ ఉత్పత్తి సరిగ్గా జరుగుతుంది. స్థూలకాయలలో ఏమవుతుందంటే వృషణాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఆ ప్రాంతంలో టెంపరేచర్ను పెంచుతుంది. ఈ పెరిగిన వేడి స్పెర్మ్ ఉత్పత్తికి మంచిది కాదు.